ఈ సురోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడునో, దేశమే గతి బాగుపడునో. కళారూపం మై స్టోరీ, అభినయం వరగాని రాము. నేను భూమికి ఆకాశానికి మధ్య ఉన్న మనిషిని. నా కాళ్ళ క్రింద భూమి లేదు, ఆకాశం అందడం లేదు. నేను గాల్లో విహరిస్తున్నాను, నేను గాల్లో విహరిస్తున్నాను. కాదు కాదు, జీవిస్తున్నాను. గాలిని మేస్తూ, తేమను చప్పరిస్తూ, ఒంట్లో రక్తానికి బలాన్నిస్తూ, భూమి మీద కాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ పోరాటం చేస్తున్నాను. పోరాటం, ఆరాటం ఎన్నేళ్ళ నుంచో తెలుసా? 30 ఏళ్ల నుంచి. Since the last 30 years. అంటే 30 ఆగస్టు 15 నీరసంగా, రసహీనంగా, వెటకారంగా నిష్క్రమించాయి. ప్రతి ఆగస్టు 15కి ఇవిగో ఇక్కడ మీకు పక్కా ఇళ్ళు కట్టిస్తున్నాం, వేలు లక్షల ఇళ్ళు. ఇక్కడ గుళ్ళు, దండాలు పెట్టుకోండి. ఇవిగో ఇక్కడ బియ్యం, గోతాలు తెచ్చుకోండి. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం. మీ పిల్లలకు ఉచితంగా చదువు, గుడ్డ, గోచి. మీ పిల్లలకు పుస్తలు, మీ చెల్లెలకు గాజులు, మీకోసం రిజర్వేషన్లు, మీకోసం అక్షరాల్లో అందమైన భవిష్యత్తును రాసేస్తున్నాం, గోడల మీద గీసేస్తున్నాం. ఇవన్నీ చేస్తాం, చూస్తాం, సంవత్సరాలు గడిపేస్తాం. కనుక సోదరులారా, బడుగు బలహీనులారా, మేము రాజేసిన యాసల కుంపటి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి. అప్పుడు మేము మీ బతుకుల్ని ఉతికి ఆరేస్తాం. చూసారా బడుగు వర్గాలకు ఎన్నెన్ని వరాలు? ఎందుకు చెప్పుకోండి, చెప్పుకోండి ఎందుకు? ఫర్ 2 words, కేవలం 2 అక్షరాలు. అదే అదే ఓటు కోసం. ఇంకా ఇలా ఆకాశంలో చూడండి. ఓ బడా బడా వ్యాపారవేత్తలారా, కోటీశ్వర్లారా, మీకేం కావాలో కోరుకోండి. ఇండస్ట్రీ పెట్టడానికి పర్మిషన్ కావాలా? తీసుకోండి, ఇచ్చేస్తున్నాం. ప్రభుత్వ బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణం కావాలా? తీసుకోండి, ఇచ్చేస్తున్నాం. గరీబుల భూములు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు కావాలా? తీసుకోండి, ఇచ్చేస్తున్నాం. ఇవే కాదు, ఇంకేం కావాలో చెప్పండి. రూల్స్ నిద్రపుచ్చుదాం. మీకోసం మేము, మా కోసం మీరు. కానీ ఒక్క షరత్, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కోట్లాది రూపాయల ఖర్చు ఖర్చు ఖర్చు. ఓపెన్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్. అప్పుడు డబ్బు సంచులు మా పార్టీ కుమ్మరించండి, కుమ్మరించండి. ధనం ధనం ధనం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడడానికి ధనం ధనం ధనం. ఏంటి సార్, ఏమై టాకింగ్ టూ మచ్? ఏంటి సార్, నేను పిచ్చివాడినా? ఏమిటేమిటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నానా? నో, నేను పిచ్చివాడిని కాదు సార్, నేను పిచ్చివాడిని కాదు. మరి నేనెవరో తెలుసా? ఈ దేశంలో పాలకుల నిర్లక్ష్యానికి వదిలివేయబడ్డ సగటు మనిషిని. అంచెలంచెలుగా పాతాళానికి త్రొక్కబడుతున్న మధ్యతరగతి మనిషిని. రాజకీయ నాయకుల పొలిటికల్ గేమ్స్ మధ్య దిక్కుతోచక నలుగుతున్న సామాన్యుణ్ణి.
నేను సామాన్యుని సార్, నేను పిచ్చివాణ్ణి కాదు. ఈ కథ నా ఒక్కడిదే కాదు. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా. కొన్ని వేల లక్షల కోట్లాది మంది కథ సార్ ఈ నా కథ. ఈ కథ నా ఒక్కడిదే కాదు. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ.